ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పిఎంసి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తూ మేము సైతం అని అంటూ యాగంలో పాల్గొన్న పిరమిడ్ మాస్టర్స్. నంద్యాల జిల్లా తర్తూరు గ్రామంలో మహాకరుణ శాకాహార ర్యాలీ. కడప పట్టణంలో అహింసాయుత శాకాహార ర్యాలీ. ఎన్టీఆర్ జిల్లా అంగన్వాడీ కార్యకర్తలకు ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం. సంగారెడ్డి జిల్లా శ్రీ సాంబశివ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో సజ్జన సాంగత్య కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళితే నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని తర్తూరు గ్రామంలో మహాకరుణ శాకాహార ర్యాలీ నందికొట్కూరు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్స్ మూగజీవాలను కాపాడాలి అంటూ నినాదాలు చేస్తూ శాకాహారం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ప్లకార్డుల ప్రదర్శనతో కరపత్రాలు పంచుతూ ర్యాలీని నిర్వహించారు. ఈ నేపథ్యంలో ముందుగా మాస్టర్ శివరాజ్ ధ్యాన శాకాహార ర్యాలీల ఆవశ్యకతను విశదీకరించారు. ఈ కార్యక్రమంలో ఓబిలేసు మరియు 90 మందికి పైగా మాస్టర్స్ పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని శ్రీ మహానందీశ్వర ధ్యాన మందిరంలో ప్రాతకాల ధ్యాన కార్యక్రమం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో జరుగుతున్న పత్రిజీ ధ్యాన మహాయాగ కార్యక్రమాన్ని పిఎంసి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తూ ఈ యాగంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మహాలక్ష్మి, లీలాకుమారి, వరలక్ష్మి, నాగపుల్లయ్య, ఉదయగిరి, శేఖర్ బాబు, సావిత్రి, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కడప పట్టణంలో రాయలసీమ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అహింసాయుత శాకాహార ర్యాలీని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మూగ జీవాలను కాపాడాలి అంటూ నినాదాలు చేస్తూ శాకాహారం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ప్లకార్డుల ప్రదర్శనతో కరపత్రాలు పంచుతూ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ నారాయణ రెడ్డి, బాలశివప్రసాద్, లక్ష్మయ్య, దుర్గా, అనురాధ మరియు మీనా పాల్గొన్నారు. మండలం నందిగామ పట్టణంలో ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం నందిగామ పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలకు ధ్యానం మరియు శాకాహార విశిష్టతను బోధించారు పిరమిడ్ మాస్టర్ శ్రీనివాసరావు. ఈ కార్యక్రమం అంగన్వాడీ కార్యకర్తలు వారి యొక్క డిమాండ్స్ నెరవేర్చాలని ప్రభుత్వంపై సమ్మె చేస్తూ నందిగామ నడుబొడ్డున ఉన్న గాంధీ సెంటర్లో వారి నిరసన తెలుపుతున్న సందర్భంలో వారికి ధ్యానంపై అవగాహన కల్పించారు. సామాజిక వ్యత్యాసాలు ఇలాంటివి ఏమీ లేకుండా యూనివర్సల్ లవ్ ఉంటుంది ధ్యానం. ఏ మతంలో కూడా మతం కాదు, ధ్యానం అనేది ఒక ప్రక్రియ. కానీ మిగిలిన మతాలు, అన్ని మతాలు ఎవరి వారి మాది గొప్ప, మాది గొప్ప, మాది గొప్ప అనుకుంటారు. ఇక్కడ అలాంటివి కాదు. అందరం కూడా వసుదైక కుటుంబంగా ఉండి ఆత్మస్థితిలో ఉండి అందరినీ ప్రేమించే తత్వము, అందరికీ సహాయం చేసే గుణము, మరి మనకు ఉన్నతంగా జీవించే విషయాలు తెలుసుకోవడం, మానసిక ప్రశాంతత, మరి అనారోగ్యాల నుంచి బయటపడటం, ఇలాంటి ప్రక్రియలన్నీ కూడా చాలా ఈ ఛానల్ ద్వారా మనం పొందవచ్చు. మరి ఏంటి గ్యారెంటీ మీకు రుజువున్నారు కదా. మనం వాస్తవం చెప్తున్న మాటలు ప్రయత్నంగా అనుకుంటున్నట్టు ఫలితాలు మనకు వస్తాయి. నేను 4 మాటలు చెప్పగానే అది జరిగిపోదు కదా. ఎప్పుడు జరుగుతుంది, జరుగుతాయని ఎప్పుడు జరుగుతుందంటే మీరు స్వానుభవాన్ని తీసుకొని ఈ సాధన ప్రక్రియను ఇష్టంగా తీసుకున్నప్పుడు 21 రోజులు కానీ లేదా కంటిన్యూస్ గా 41 రోజులు కానీ దీని ఫలితాలు వస్తాయి. 6 రోజులు అయితే రాదు. అంటే మండల దీక్ష
మనం దీక్ష నవకంఠ రోజుల దీక్ష ఏమాలైనా. గుంటూరు జిల్లా పెద్దపరిమ గ్రామంలో ఎంవి రామిరెడ్డి వృద్ధాశ్రమంలో ధ్యాన శిక్షణ తరగతులను ఎంతో అత్యద్భుతంగా నిర్వహించారు మాస్టర్ సాంబిరెడ్డి సాంబశివరావులు. ఈ కార్యక్రమం మేనేజర్ నరసింహారెడ్డి సారథ్యంలో జ్ఞానదాతగా అమరగురు ఆర్యశ్రీ మహావతార్ బాబాజీ ట్రస్ట్ వ్యవస్థాపకులు అమన్ హనీ అలీఖాన్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమన్ హనీ అలీఖాన్ పోలీస్ ట్రైనింగ్ విద్యార్థులకు సమయమే సాధన, అదే ధ్యానం అని ధ్యానం మరియు శాకాహార విశిష్టతను బోధించారు. చదువుతో పాటు క్రమశిక్షణ, ఆటపాటలు, దేశభక్తి, ఆధ్యాత్మికతను మేళవించి ఎంతో చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా యువతీ యువకులు పాల్గొన్నారు. చేసి ఏ పనులైనా ప్రావీణ్యం వస్తుంది. సో మన సమయమే సాధన. మనం ఎంత సమయం కేటాయించి చేస్తే అక్కడ ప్రాక్టీస్ అవుతుంది. రూసి ఉన్నారు, మనీష్ బడ్జెట్ కొట్టేవాళ్ళు ఫేమస్, ప్రపంచవ్యాప్తంగా కొట్టుకోవడం ఎవరైనా చూస్తారు. అవునా? రూసి అంటే ఒక మోడల్ అన్నారు, అద్భుతమైనటువంటి అట్లా మైకేల్ జాక్సన్ ఎంత అద్భుతంగా ఉండేది. సో అలాంటి స్టెప్స్ ఎక్సర్సైజ్ చాలా వస్తున్నారు. సో మనలో ఉన్నటువంటి ఆత్మ మనకు తీయాలి. మీకు ఏది ఇష్టమో, మీరు ఎలా చేయగలుగుతారో, ఏ రీతిలో మీ మైండ్ ఏది తెలుస్తుందో మిమ్మల్ని మీరు గమనించండి. సమాజాన్ని గమనిస్తున్నాము, సమాజంలో ఉన్నటువంటి విషయాలను తీసుకున్నాము, ఫోన్లో ఉన్న టెక్నాలజీలో ఉన్న అన్నింటినీ వాడుతున్నాం. కానీ మన మైండ్ని మనం వాడలేకపోతాం. వైరస్ ఏంటంటే మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతాం. మనలో ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఆవేశం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎవరిని ఏం మాట్లాడటం తెలియదు. ఈ నోటిని మాట్లాడటం ఎలాగా ఉపయోగించో మనలో ఉన్నటువంటి ఆయుధాలన్నీ పవర్స్ ఆ పవర్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం తిల్లపూడిపాలెం గ్రామంలో మాస్టర్ నరసింహమూర్తి స్వగృహంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ రేణు విశ్వరేఖ పాల్గొని ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ప్రతి ఒక్కరిలో నిగూఢమైన శక్తి ఉంటుంది. దానిని ధ్యానం ద్వారా ఉత్తేజపరచడం ద్వారా ఆత్మస్థైర్యంతో జీవనం సాగించగలమన్నారు. అనంతరం అందరితో సామూహిక ధ్యానం చేయించారు. మనం వాళ్ళు చిన్నపిల్లలు ఏదో చేస్తూ ఉంటారు, కొత్తగా కారు కొనిస్తారు, ఆయన మొత్తం ఓపెన్ చేసేస్తాడు. ఈ కారు కొనిచ్చి వెళ్ళి ఆడుకుంటాడంటే 2 సార్లు ఇలా అంటాడు, తర్వాత ఓపెన్ చేసేసి విడదీసేసి అందులో లోపల ఏముంది అవన్నీ మళ్ళీ పెడదామవుతా అని చెప్పేసి విడదీసేసి కుదిరితే కనుక తెలిసిన వాళ్ళు మళ్ళీ పెట్టేస్తారు. ఆటోమేటిక్గా రిపేర్ చేస్తారు, మెకానికల్ చేసేస్తారు. అది ఇంజనీరింగ్ చేయకపోయినా సరే ఆ శక్తి, ఆ విద్య అనేది ప్రతి ఒక్కళ్ళలోనూ ఉందన్నమాట. అది మనం చూసినప్పుడు ఏమనుకుంటాం, ఏ బయలు చేసేసాడు, చాలా తెలివైన వీడు, కారు ఓపెన్ చేసేసాడు, పెట్టేసాడు అని చెప్పేసి అనుకుంటాం, అనుకుని వదిలేస్తాం. కానీ వాళ్ళు అంత టాలెంట్ ఉంది కదా, వాళ్ళు చేసే పని ఎవరు చెప్పకపోయినా సరే ఎంత నాలెడ్జ్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది అని మనం ఒక్కసారి ఆలోచిస్తే కనుక చిన్నపిల్లల్లో ప్రతీది చేసేదాన్ని మనం అది చేయొద్దు, ఇది చేయొద్దు, అలా మాట్లాడుతాను వదిలేసి పిల్లల దైవ స్వరూపం అన్న మాటని మనం ప్రతి క్షణం గుర్తుపెట్టుకుని వాళ్ళు ఏం చేసినా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరంలో 3 రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా తటవర్తి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞాన బోధకులుగా బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు, బ్రహ్మ విద్వరిష్ట రాజ్యలక్ష్మి దంపతులు పాల్గొని ధ్యానం మరియు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం హాజరైన ధ్యానులు అందరితో ఆనాపానసతి ధ్యానం చేయించారు. ఆయన పెదనాన్నగారు కొడుకు దేవదత్తుడు అని ఉండేవాడు. దేవదత్తుడికి బుద్ధుడికి అసలు పడేది కాదు. ఆ దేవదత్తుడు అనేవాడు బుద్ధుడిని ఎన్నో రకాలుగా అవమానించాలని, బాధ పెట్టాలని, ఒకసారి చంపాలని కూడా చూశాడు. ఒకసారి ఏం చేశాడంటే ఒక పిచ్చెక్కిన ఏనుగుని, మదించిన పిచ్చెక్కిన ఏనుగుని బుద్ధుడు ఉండే ఆశ్రమం దగ్గర వదిలేశాడు. ఆ ఏనుగు ఏం చేసిందంటే ఆశ్రమంలోని పర్ణశాలలన్నీ కూడా పడగొట్టేసి ఏం చదువుతారు నానా వ్యవస్థ చేసి, అప్పుడు ఆ శిష్యులు ఆశ్రమం వస్తుంది అంతా వచ్చి బుద్ధుడు మొరటి. ఆ ఏనుగు ఏం చేసిందంటే అన్నింటినీ పడగొట్టి చిందరవందర చేసి బుద్ధుడి దగ్గరికి వచ్చి బుద్ధుడు కాళ్ళ దగ్గర కూర్చున్నాడు.
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల అయ్యప్ప నగర్లోని శ్రీకృష్ణ కిషోర్ పిరమిడ్ ధ్యాన మందిరంలో మందిర వ్యవస్థాపకులు గుండా అన్నపూర్ణ శ్రీనివాసరావు ధ్యానం మరియు సజ్జన సాంగత్య కార్యక్రమాలను ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ పద్మ విచ్చేసి అద్భుతమైన జ్ఞానాన్ని బోధించారు. యుగాలు మారినా ఆత్మ నశించదు అని వివిధ అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ సూర్య రామారావు మరియు 100 మందికి పైగా మాస్టర్స్ పాల్గొన్నారు. ఊకే 10 సార్లు వచ్చి అడుగుతుందండి. ఊకే అడుగుతుంది. కష్టపడ్డామండి, ఆయన అప్పు ఆయన తీర్చినామండి. అప్పుడు ఎట్లా అనిపిస్తుందండి? మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఉండదా? అమ్మ నాకైతే ఎక్కడ లేని బాధ పోయిందిరా నాయన అనుకుంటాం. మరి ఇది కూడా అంతే. మరే కష్టపడతాం, ఉన్నాయి డబ్బులు వెనకాల కాదు. మనకు ఈ సత్యం తెలిసినాక దీని వెనకాలే పడాలి. ఈ మనసును మరి శుద్ధి చేసుకోవాలి. మనసు యొక్క ఈ ప్రాముఖ్యత తగ్గించుకోవాలి. మరి ఇవన్నీ ఎలా సాధ్యమవుతుందంటే ఒక స్టెప్ వేయాలి, ముందుకేయాలి. స్టెప్పు నేను ఇక్కడనే ఉంటాను అనవద్దు, స్టెప్ వేయాలి. ఎంతసేపు కానపీన సోనాడే. తర్వాత దేహం చిత్రావస్థకు చిన్నగా అది చేతగాని స్థానంలో వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోడు. ఇప్పుడు శక్తి ఉన్నప్పుడే దాన్ని ఆ రూట్లోకి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు స్టెప్ వేయాలి మనం. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో సంగీత ధ్యానం మరియు ఆత్మజ్ఞాన కార్యక్రమాలను శ్రీ మాణిక్య గురు పిరమిడ్ సొసైటీ సభ్యులు ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞాన బోధకులుగా మాస్టర్ ఫ్లూట్ గణేష్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వారి అద్భుతమైన సంగీత నాదంతో హాజరైన ధ్యానులు అందరిచే సామూహిక ధ్యానం నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం రాయపాడు గ్రామంలోని 40/40 శ్రీ సాంబశివ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో సజ్జన సాంగత్య కార్యక్రమాన్ని శ్రీ సాంబశివ పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పిరమిడ్ స్థలదాత రామచంద్రరావు జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో జ్ఞాన బోధకులుగా మాస్టర్ లక్ష్మి పాల్గొని అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ సంగమేశ్వర్, శ్రీనివాస్, నరసింహులు మరియు అనేక మంది ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో సత్సంగం మరియు మహాకరుణ శాకాహార ర్యాలీ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం మాస్టర్ వెంకట నాగలక్ష్మి 108 రోజుల మౌనం దిగ్విజయంగా పూర్తి అయిన సందర్భంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ముఖ్య అతిథులుగా హిమాలయ యోగి, ధ్యాన బుద్ధ శ్రీ కట్ట కళాధర్, ధ్యాన రత్న, ఆకురాతి శంకర్రావు, శివనాగరాజు, వాణి, శ్యామలరావు, బాబురావు మరియు విజయవాడ, మంగళగిరి, ఆత్మకూరు గ్రామ పిరమిడ్ మాస్టర్స్ ఎంతో ఉత్సాహంతో ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం సత్సంగంలో భాగంగా నాగలక్ష్మి తన 108 రోజుల మౌనంలో పొందిన అనుభవాలను వివరించారు. మనకి పత్రిక గారు ధ్యానము అని నాకు ఎవరు కనిపిస్తున్న తల గడ్డం ఉంది అంటే గురువు గారు ఉన్నారని ధ్యానం గురువు గారు ఈయన అందరికి ధ్యానం నేర్పించారు. ఎక్కడ దొరికితే అక్కడ ఆయన వస్తారు. మీకు బాగా వచ్చింది మేడం, మీరు మందిలో చేయండి ఆపద్దని అలా. ఇప్పుడు నాకు బాబా రూపం లేదు, సత్యస్పర్శ స్పర్శ గ్రంథాలు అంటారు. మనకి ఏ రూపంలో ఎలాగైనా మనకి అద్భుత దర్శనం మనకి జరుగుతుంది. 20 రోజులు దాటింది, ఇంకా నాకేం రాలేదు ఆన్సర్. ధ్యానానికి వాళ్ళు ఇవన్నీ వస్తున్నాయి, చూస్తున్నాను, తెలుసుకున్నాను, కానీ ఇంకా ఆన్సర్ రాలేదు. అసలు నన్ను ఎందుకు 108 ఎక్కించారు? 108 అంటే అంబులెన్సే కదండి. ఏ అంటే ఆనాపాన్స్ నేను చెప్పండి వస్తున్నాయి.
ఎం అంటే మెడిటేషన్, బి అంటే బ్రీత్, ఒక్కొక్కటి ఇవన్నీ అన్నమాట. ఒకటి అంటే నేను, సున్నా అంటే శూన్యం, 8 ఇన్ఫినిట్ అనుకోవచ్చు, అనంతం. ఈ నేను అనేది శూన్యం అయిపోతే అనంతం, ఈ అనంతం శూన్యం అయితే నేను అంతే కదండి. ఇది అనంతం, ఈ చైతన్యం విశ్వం అనంతం అవ్వాలి. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసీ, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.